భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రత్యేక మాస ఫలితాలు జూన్ 2025 జూన్ మాసం 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ప్రత్యేక మాస ఫలితాలు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ నక్షత్రాలతో కర్కాటక రాశి ఏర్పడుతున్నది. ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజుడు, వ్యయస్థానంలో గురువు, భాగ్యస్థానంలో శని, అష్టమ స్థానంలో రాహు, కేతు ఉండడం. అయితే ఈ మాసంలో మొదటి వారానంతరం కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. ముఖ్యంగా కర్కాటక రాశి వారు మీ యోగకారకుడైనటువంటి కుజుడు ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల మీరు వ్యక్తిగత విషయాలు, ప్రత్యేకమైనటువంటి స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, కొన్ని సరికొత్త నిర్ణయాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, మీ ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, అలాగే ఆంతరంగిక విషయాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ప్రస్తుతం మీకు లాభస్థాన రవి అనుకూలంగా ఉన్నాడు. ఈ 3వ వారం 4వ వారంలో మీకు రవి ద్వాదశ స్థానంలోకి రావడం వల్ల కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు మీ మీద ఉండబోతున్నాయి. కొన్ని ప్రయాణాల మూలకంగా కూడా కొంత మంచి మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలకు పరిష్కారాలు, ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ జూన్ మాసంలో ప్రత్యేకమైన సమస్యలకు పరిష్కారాలు లేదా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు, అవి పాత సమస్యలు కావచ్చు, అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది. కొంతవరకు కుటుంబ ఆదరణ, స్వజనుల ఆదరణ ప్రస్తుతం మీకు లభించేది కష్టం, కానీ జూన్ మాసాంతంలో మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. అయితే మొత్తం మీద వ్యవహార పరిజ్ఞానంతో, ఒక రకంగా త్యాగం, మీ యొక్క జీవితానికి ఏం కావాలి, ఏమి అవసరం ఉంది, ఇవన్నీ పట్టించుకోకుండా ఏవో కొన్ని విషయాలు, కొన్ని పనులు మీ మీద ఒక ఫోర్స్ఫుల్ ఉండడం వల్ల మీరు దానికే ప్రాధాన్యత ఇవ్వడం చేత మీ గురించి మీరు మర్చిపోతున్నట్టుగా ఉంటారండి. కానీ మిగతా అన్నీ కూడా ఎసెన్షియల్ చేయవలసినటువంటి పనులు చేస్తుంటారు. పరోపకారార్థమిదం శరీరం అన్నట్టుగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మాస ఫలితాలు ప్రస్తుతం నడవబోతున్నాయి. ఏది ఏమైనా మీకు భవిష్యత్ కార్యాచరణ, దూరదృష్టితో చేసే పనులు, చిరకాలంగా వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలకు మాత్రం ఇబ్బంది లేదు. ఈ ప్రస్తుత అంశం ఈ జూన్ మాసం మీకు ఒక రకంగా సందిగ్ధావస్థత అంటారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితులు, లేదా ఏదో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితులు, ఎక్కువగా మీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించేటువంటి సమస్యలు, ఇలాంటివి కుటుంబ సమస్యలు, సమిష్టిగా చేయవలసినటువంటి సమస్యలు, ఇవన్నిటి గురించినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ద్యోతకమవుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు నిబ్బరంగా, నిర్భయంగా, పారదర్శకంగా మీ గురించి, మీ క్షేమం గురించి, మీ కుటుంబ క్షేమం గురించి, సామాజిక క్షేమం గురించి, దేశ క్షేమం గురించి ఆలోచించే తత్వంతో మీరు ఉంటున్నారు. కాబట్టి ఇది ఒకంత అనుకూలమైందనే చెప్పవచ్చు. ఇందులో పునర్వసు నక్షత్ర జాతకులు దైవభక్తి మీద ఆధారంగా ఉంటారు. అలాగే మీ వ్యక్తిగత విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా ఒక శుభకార్యాన్ని నిర్వహించవలసినటువంటి అవసరానికి సంబంధించిన విషయాలు ఆలోచిస్తారు. అలాగే సామాజిక సేవ కానీ, అలాగే వృద్ధుల సేవ కానీ, పిల్లల సేవ కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాల మీద కూడా ధ్యాస ఉంటుంది. ఏదో ఒకటి నలుగురు గుర్తించుకునేట్టుగా చేసేటువంటి పని యందు ఆసక్తి బాగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా పిల్లల కోరికలను అనుసరించి, భార్య కోరికను అనుసరించి నడుచుకునేటువంటి అవకాశాలు, వారికి సంబంధించిన విషయాలలో కొంత మీరు పిల్లల విద్య గురించి పెట్టుబడి పెట్టడం కానీ, భార్య గురించినటువంటి విషయంలో కానీ ఏదో ఒకటి శుభమూల వేశ్చైవ అన్ని విధాల ఒక పాజిటివ్ ఎక్స్పెండిచర్స్ కూడా, ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్స్ అట్లాంటివి మీకు
ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మీరు అందట్లో మెలుగుతుంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విందులు వినోదాలు కావచ్చు, ఏదో రకమైన కావచ్చు, మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించేటువంటి పొజిషన్లో ఉంటారు. అలాగే కర్కాటక రాశికి సంబంధించిన స్త్రీలకు ఒక మంచి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. పెళ్లి కాని వారికి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వివాహ వ్యవస్థ విషయంలో కూడా మీ సహకారాలు బాగా పొందుతారు. అట్లా ప్రతి దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం పుష్యమి నక్షత్ర జాతకులకు ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని, ఏది ఎలా ఉన్నా మీరు అంటే నెగటివ్లో పాజిటివ్ని చూసేటువంటి లక్షణాలతో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మరింత ఉత్సాహంతో ఉంటారు. అంటే రేపటిది ఏదన్నా ఉండని, ఈరోజు ఆనందం ఏమిటి, ఈరోజు సంబంధించింది ఏమిటి అని అంటారు. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్ర జాతకులైనటువంటి స్త్రీలు కొంత ఆర్భాటాలకు, ఆడంబరాలకు, అలంకరణలకు, తర్వాత మీ యొక్క ఇతరుల మెప్పు పొందడానికి అలాంటి పరిస్థితుల విషయంలో మీరు కొద్దిగా ఎక్కువగానే ఖర్చు చేస్తారు, ఎక్కువగానే ఆలోచిస్తారు, ఇతరుల మన్ననలు పొందుతారు. సాంస్కృతిక కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. ఇది ఏమైనా కర్కాటక రాశి వారు ఈ జూన్ మాసం అంతా కూడా అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి పద్ధతిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు పరిస్థితులు ఎలా ఉన్నా ఆనందంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు, ఆనందంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి కొంత రెమెడీస్ చేసుకోవడంలో మీరు సూర్య సంబంధమైన పూజలు, అలాగే కుజ సంబంధమైన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. సందర్భాన్ని బట్టి రాహు కేతువులకు కూడా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకోండి. ఏది ఏమైనా కుటుంబ వ్యవహారాలలో ప్రస్తుతము అంటే ఈనాటికి కావాల్సిన లాభాల కన్నా భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఏదో ఒకటి మాత్రం చూసుకోండి. ఏదో ఒక ఎమర్జెన్సీ సంబంధమైన పనుల యందు మీరు ఈ వారం అంటే ఈ మాసం చివరిలో మీరు ఇన్వాల్వ్మెంట్ కావాల్సి ఉంటుంది. ఏదేమైనా కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంత అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ జూన్ మాసానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.